ఆంధ్రజ్యోతి మెయిన్ కథనం చూడండి. అది నిజంగా ఎవరి కళ్ళకు గంతలు కట్టాలని ఆ కథనం రాశారనేది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అడ్డగోలుగా సర్పంచులు నిధులు డ్రా చేసేస్తున్నారట. అసలు సర్పంచులకి చెక్ పవరే లేదని గతంలో ఏడిచిందే మనం కదా, జగన్మోహన్ రెడ్డి సర్కారు. కనీసం వాళ్ళకింత అధికారాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడున్న మంత్రులతో సహా కొంతమంది పెద్ద పెద్ద మంత్రులు పెద్ద పెద్ద డైలాగులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మంత్రులు కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడున్న మంత్రులు కొంతమంది అప్పట్లో ఆరోపించింది వీళ్ళకి అసలు అధికారాలే లేకుండా చేసేశారు అని. పైగా లాస్ట్ ఇయర్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందలేదు, అందిన వాటిలో ఇంతే వచ్చాయి అని సోదాహరణంగా లెక్కలతో సహా ఈ పత్రికలే కదా రాసింది. వాటి మీద మనం పాత వీడియోలు కూడా చూసాం. ఇప్పుడు అడ్డంగా దోచేస్తున్నారట, డ్రా చేస్తున్నారట. బహుశా వీళ్ళకి చెప్పి చేయాలనుకుంటారు. దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారట. మళ్ళీ ఇప్పుడు మనం ఈ మాట అంటాం కదా, అసలు చెక్ పవరే లేదు కదా సర్పంచులకి, 2-3 సంతకాలు కావాలి కదా, అంటే 2-3కి ఎలా చేస్తారంటారని చెప్పేసి అధికారులు కూడా సహకరిస్తున్నారు. అంటే అడ్డగోలుగా వీళ్ళు డ్రా చేస్తుంటే అధికారులు సహకరిస్తుంటే పంచాయతీరాజ్ కమిషనరేట్ మాత్రం పసిగట్టేసిందండి. అంతకుముందు ఏం చేశారు, మీరు అసలు సర్పంచులకి మేము పవర్లు ఇస్తాము, గ్రామ స్వరాజ్యం చేస్తాము, తీసుకొచ్చేసాము, మీకు నిధులు సరఫరా చేస్తున్నాం. నిధులు లేక సర్పంచులు వాళ్ళ మెహర్బానీ కోసం సొంత డబ్బులతో, తెలంగాణలో కూడా సొంత డబ్బులతోనే గ్రామాల్లో చేసిన పనులు చాలా ఉన్నాయని 2 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా పేపర్లు చూసినా అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు తీసుకొని బిల్లులు చెల్లించక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు 2 రాష్ట్రాల్లో. అలాంటిది ఈ రోజున 15వ ఆర్థిక సంఘం అట, మరి ఎక్కడికి పోయిందో ఈ నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని, విడుదల చేసిన నిధుల్ని అడ్డగోలుగా డ్రా చేస్తున్నారా? నువ్వు చూసావా? మినిట్స్ బుక్లోనేమో ఏదేదో రాసేస్తున్నారట, నువ్వు చూసావా? గతంలో చేసిన పనులకి సిఎంఎస్ అకౌంట్లోనో వేటిలోనో అప్లోడ్ చేస్తే యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తే కానీ మాకు పనులు కావట్లేదు, కొత్త వాటికి నిధులు అలానే అయితేనే చేస్తాము అంటున్నారని మనం గతంలో కూడా వీళ్ళే రాశారు కదా. వీళ్ళు అడ్డగోలుగా దోచేశారు, యూసీలు అడుగుతున్నారు, యూసీలు అడిగితేనేమో పెడితేనేమో వాళ్ళు అసలు కొత్త నిధులు ఇవ్వట్లేదని రకరకాలుగా మాట్లాడింది. మరి ఈ రోజున కొత్తగా నిధులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? 1000 కోట్లు. ముఖ్యమంత్రి గారేమో మొన్న మధ్య ఈ కలెక్టర్ల సదస్సులో చాలా నిధులు మిగిలిపోతున్నాయి, ఖర్చు పెట్టేసేయాలి, జనవరి 15 నాటికి చాలా పనులు డబ్బులు లేక ఆగుతుంటే డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు అన్నారు కదా. అవి వేరు, ఈ వేరు. పంచాయతీ సర్పంచులు అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంత దోచేస్తున్నారు? ఒక 50 లక్షలు దోస్తున్నాడు ఒక్కొక్క సర్పంచ్, లేదు 10 లక్షలు దోస్తున్నాడా? మోటార్ రిపేర్లు, స్టాక్ పాయింట్లో లేనివి స్టాక్ పాయింట్లో కొనకుండానే స్టాక్ పాయింట్లో కొన్నట్టు పెట్టి బిల్లు చేస్తున్నారని ఆ కథను చదవండి. సర్పంచులు ఎందుకు అత్యధికం వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారని ఓపెన్గానే రాశాడు కదా. సో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు మింగేస్తున్నారు, సొమ్మంతా మింగేస్తున్నారు. ఫైన్. మరి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు లేరు కదా, లేరు కాబట్టి మనం ఇలా రాసేద్దాం సార్, అవినీతి మరకను వాళ్ళకి అలా అంటించేద్దాం సార్. మరి ఈ 2 ఏళ్లలో చేసిన పనులకి, ఇది 18 నెలల్లో చేసిన పనులకి అసలే పని చేయలేదా? ఏ పని చేయకపోతే పంచాయతీరాజ్ శాఖలో అద్భుతంగా పనులు చేశాం మేము అని ఎందుకు చెప్పారు? రోడ్లు వేయించామన్నారు, గ్రామ సచివాలయాలు లాంటి అదే గ్రామాల్లో ఉండే ఆఫీసుల్లో మినిమం సౌకర్యాలు కల్పించామన్నారు. ఇవన్నీ వేరా? సర్పంచ్ గారు డ్రా చేస్తున్నటువంటి నిధులు వాటికి సంబంధించినవి కాదా? ప్రభుత్వం ఇచ్చేసిందా వాటికి? క్లారిటీ ఇవ్వాలిగా. ఓవర్గా బురద పూసేసేసి నువ్వు అడుక్కో అంటే సరిపోయిందా? అడ్డగోలుగా దోచేస్తున్నారా? ఎంత అడ్డగోలుగా దోచేస్తున్నారు? మనం ఒక సమావేశం పెడితే ఆ సమావేశానికి 100 మంది వస్తే ఆ 100 మందికి పెడుతున్న వాటర్ బాటిల్ ఏంటి, మధ్యలో పలహారాల పని ఏంటి, భోజనాల సంగతి ఏంటి, వాటన్నిటికీ ఎవరిస్తున్నారు? సొంత నిధులతోనే పెడుతున్నారా? అడ్డగోలుగా దోచేస్తున్నారా సర్పంచులు? దీని మీద సర్పంచుల సంఘం ఖచ్చితంగా రెస్పాండ్ అవుద్ది, చూడండి.